ADLR ಸರ್ ಇವ್ರಿಗೆ ದಾರಿ ಒಂದು ಅರ್ಧ ಕಿಲೋಮೀಟರ್ ಅದೇ ಓಡಾಡಕ್ ದಾರಿ ಬೇಕು ಅಂತ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಚಲಪತಿ ಅಂತ ನಲ್ಗುಟ್ಟಳ್ಳಿ. ನೀವು ಹೋಗಿ ಆ ರೋಡ್ ಒಂದ್ಸಲ ನೋಡ್ಕೊಂಡ್ ಬನ್ನಿ. ಹಂಗೆ ಇಡಿಸ್ಕೊಡ್ಬೋದ್ರೆ ಕೊಡೋಣ. ಇಲ್ಲ ಒಂದು 10-20 ಲಕ್ಷ ರೆಡಿ ಮಾಡ್ಕೊಂಡು ನಾನು ರೆಡಿ ಮಾಡ್ತೀನಿ. ಸೈಟ್ಗಳು ಬಡವರು ಕೊಡಕ್ಕೆ ಸೈಟ್ಗಳಿದಾವ ಕೇತನಹಳ್ಳಿ ಸರ್ವೆ ನಂಬರಲ್ಲಿ. ಇದು ಸರ್ ಆಶ್ರಯ ಯೋಜನೆ ಅಡಿಯಲ್ಲಿ ಮನೆ 3ನೇ ಕಂತು ಬಂದಿಲ್ಲ. ಯಾಕೆ ತೋಟದಲ್ಲಿದ್ರು ಕರೆಂಟ್ ಕೊಡಕ್ಕೆ ನಂಜಮ್ಮಕ್ಕ ಅಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಮನೆ ವಿಸಿಟ್ ಮಾಡಿ 2 ದಿನದಲ್ಲಿ ಅದೇನ್ ಪಾಸಿಬಿಲಿಟಿ ಮಾಡಿ ನೋಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ನಂಜಮ್ಮಕ್ಕ ಇಂದಿರಾ ಗಾಂಧಿಗೆ ಹೋದಾಗ ನನ್ಗೆ ಹೇಳ್ರಿ ಸರ್ಜನ್ ఇది ఇదేం తెలుసా సపరేట్ చేద్దాము సైడ్కి అనుకూలమైంది వాళ్ళు చెప్పేది ఏమంటే వాడు అభిడికి ఎమర్జెన్సీ చెయ్యి ఆ ధైర్యుడు నీట్కి సపరేట్ తీపిద్దాం. ఆ గ్యాప్లో ఈ కారకు లేకుంటే అభిడి ప్రాబ్లం అవుతుంది. చూపి వరం నీటికి మాత్రం సిరప్ టైం చేయాలి. అక్క అందరికీ నమస్కారం. అక్క ఇది నమ్మూరికి నమ్మ శాసకాన్ని అన్నూర్లకి ఆఫీసర్ల జతల పోయి చూడండి. వీళ్ళు తహసీల్దార్ సర్రు, వీళ్ళు ADLR సర్రు, వీళ్ళు EO సర్రు, ఫుడ్ ఇన్స్పెక్టరు, CDP వాళ్ళు, సబ్ ఇన్స్పెక్టరు, హాస్టల్ వాళ్ళు, BCM హాస్టళ్ళు, SC హాస్టలు, ST హాస్టలు అంతా ఒక 30 డిపార్ట్మెంట్లని అంటే తాలూకా ఆఫీస్లో ఉండే అందరు ఆఫీసర్లని ఊరికి తోడుకొచ్చిన్నారు. దీని ఉద్దేశం ఏమి అంటే యూటికి 140 పల్లెలు తిరిగిండనక్క. నిన్న మీ పంచాయతీలో 5 ఊర్లాయా, ఈ పద్దు ఒక 5 ఊర్లు ఉంది. ఇప్పుడు మీరు ఏం కష్టాలు చెప్తారో అదంతా మేము ఇచ్చేసి ఆఫీసర్లు ఊర్లోకి వచ్చి మీ కష్టాలు ఈడైని పెన్షన్ రాలేదా పెన్షన్ వచ్చేతర చేస్తాము. ఓల్డేజ్ పెన్షన్, గృహలక్ష్మి మీకు ఏమున్నది దయచేసి చెప్పండి. మీ ఇంటి బిడ్డ మీ ఆశీర్వాదం గెలిచిండాము. 140 పల్లెలు తిరిగేపాటికి ఏడాదాయా. ఇప్పుడు మీ ఊర్లో మీరు ఏం చిన్నదంతా అడుగుతారో అవంతా నేను చేసిస్తాను. మీ ఆశీర్వాదం ఇంకా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన దానికి మీకు 2,000 వస్తుందా? ఏడాదికి 24,000, 5 ఏళ్ళకి 1.5 లక్ష. ఇప్పుడు బస్సులో కూతురికి పశువు కుంకుమ ఇచ్చకపోవాలా. బెంగళూరుకో వేరే ఊరుకో అంటే 500 రూపాయలు కావాల్సిండే. ఇప్పుడు బస్సులో ఛార్జ్లే. మేము బీజేపీ వాళ్ళతో JDS వాళ్ళతో నోటుకు వచ్చినట్లు తిడిపించుకుంటాము. వాళ్ళు ఏమంటారు గ్యారంటీలకు మీతో దుడ్డెవరు ఇమ్మన్రి అని. ఇప్పుడు మేము పాల మీద 4 రూపాయలు రైస్ చేసినాము. యాలు చేసినాము రైతులకి. ఇప్పుడు మీరు పాలేస్తారు డైరీకి, మీకు ఒక 4 రూపాయలు వేసియల్లా అని మేము ఇప్పుడు వేరే వాళ్ళ మీద రైస్ చేసినది. మాకేమిటి కావాలా? ఇప్పుడు మీకు 2,000 అక్క ఏడాదికి 58,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెడుతుంది. ఇంక అది ఇడిస్తే నేను నా సొంతం దుడ్లో అంబులెన్స్ లేపించినాను. అమ్మ అంబులెన్స్ ఏడాది నా తల్లిగారులకి పశువు కుంకుమ ఇస్తాను. ఇంక వరమహాలక్ష్మికి ఈడు ఇస్తాను. బిడ్డలకు బట్టలు తీస్తాను. స్కాలర్షిప్ ఇస్తాను. ఊరు తిరిగి ఇంటింటి తిరుగుతా ఉన్నాను. మీ బిడ్డ ఆశీర్వాదం చేయని దానికి ఇదైతుంది. అందరూ ఆఫీసర్లు ఉంటారు. మీది ఏముండదు దయచేసి వచ్చి మీ కష్టాలు చెప్పండి. ಈಗ 1 ನಿಮಿಷ ಅದು PMGSL ಇದನ್ನ ಮೂವ್ ಮಾಡಿ ಅಮ್ಮ ಅವ್ರದ್ದು ಮನೆಗೆ ఎంత వస్తుందమ్మా విడో పెన్షన్ సైట్ లేదా? ఇప్పుడు ఇల్లు ఆడేసి ఇచ్చాడు మన సార్ యాదో పాతిలో కట్టుకుందా జాగా ಔಟ್‌ಸ್ಟೇಷನ್ ಸೇ ಹಳೆ ಮನೆ ಒಂದು ಕಟ್ಕೊಂಡಿದ್ರಂತ ಅದಕ್ಕೆ ಹೌಸ್ ಲಿಸ್ಟ್ ಮಾಡ್ಕೊಡೋದು ಹಿಂಗೆ. ಈ ಹುಲ್ಲು ಮನೆ ಇದೆ, ಒಂದು ಮನೆ ಹಾಕ್ಕೊಟ್ಟು. ಮನೆ ಕಟ್ಟಿಲ್ಲ, ಹುಲ್ಲು ಮನೆ. PMGSL ಮೂವ್ ಮಾಡ್ಬೋದಲ್ಲ? ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಎಷ್ಟು ಬರುತ್ತೆ ಅದು? ಸರ್ ಒಂದು 40 ಸಾವಿರ ದುಡ್ಡು ಬರುತ್ತೆ. ಇದು రాండా రాండా GPS ಆಗ್ಬೇಕು. మెయిన్ రాండి తోట ఊరా బాబరా రైట్ తోట అదేపిస్తాను వచ్చి సర్వీస్ చేసి GPS చేస్తారు. అది నీకు స్టార్టింగ్ కట్టేకి 40,000 50,000 వస్తుంది. నీట్గా కట్టుకో 1 లక్ష. అమ్మ ఆ ఇల్లు తీసేయచ్చు కదా, తీసేసి కట్టచ్చు కదా. ఆ ఇల్లు యజమాను యావత్ ಮಾಡ್ತೀರಿ ಮನೆಗೆ ಹೋಗಿ GPS అమ్మ 2 నాళ్ళలో వచ్చి వాళ్ళు PD వాళ్ళు GPS చేసి అయినంత పిరిన ఇల్లంతా వేసిస్తాను. 1.5 ಎಷ್ಟು 1 లక్షదా? 1,20,000 వస్తుంది. దాంట్లో నీట్గా ఎంత అయితే అంత కట్టుకోమ్మా. ఆయన నువ్వు ధైర్యం ఉందో కదా. ADLR ಸರ್ ಇವ್ರಿಗೆ ದಾರಿ ಒಂದು ಅರ್ಧ ಕಿಲೋಮೀಟ್ರು ಅದೇ ಓಡಾಡಕ್ಕೆ ದಾರಿ ಬೇಕು ಅಂತ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಯಾವ ಥರ ಎಟ್ಲ ರೆಡಿ ಸೋಷಿಯಲೈಸ್ ಮಾಡು ಅದೇ ಇಷ್ಟು ನೀಟಾಗಿ ರೆಡಿ ಮಾಡಿ ಏನಾದ್ರು ಅನುದಾನ ಹಾಕ್ಬೇಕು. ಎಂದ್ರ ಪಾರಾಡ್ತಾರೆ ಯಜಮಾನ್ ರೋಡ್ಲ PD ಅವರೇ ಬನ್ನಿ యజమాన్ నేను PD వాళ్ళకి చెప్తాను. ಇದು ನೋಡಿ ಅವರು ಈ ಊರ್ಲ ಯಜಮಾನ್ మీ పేరేం యజమాన్? ಚಲಪತಿ ಅಂತ ನಲ್ಗುಟ್ಟಳ್ಳಿ. ನೀವು ಹೋಗಿ ಆ ರೋಡ್ ಒಂದ್ಸಲ ನೋಡ್ಕೊಂಡ್ ಬನ್ನಿ. ಹಂಗೆ ಹೆಂಗಿಸ್ಕೊಡ್ಬೋದಾದ್ರೆ ಕೊಡೋಣ. ಇಲ್ಲ ಒಂದು 10-20 ಲಕ್ಷ ಹಾಕಿ ರೆಡಿ ಮಾಡ್ಕೊಬೇಕು ನಾನು ರೆಡಿ ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ. ನೀವು ಪರ್ಸನಲ್ ಆಗಿ ತಗೊಂಡು ಯಜಮಾನ್ ಈಗ PDO ಡೈರೆಕ್ಷನ್ ఇచ్చిండాను వేసిస్తాను. ఒక 4 నెలలు టైం నాకు 4 నెలల వేపిస్తా.
ఇప్పుడు ఇది రెడీ చేసుకొని నేను FD అప్రూవల్ పంపించేకి ఒక 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో వచ్చి రెడీ చేపిస్తాను. పూర్వకాలం రాజకాలం ఉండేది సార్. రాజకాలం ఉండేసి ఇప్పుడు మీ ఊరు ఏమి లేదు, మాకు చేరుతుంది చెప్పని అట్లానే నీళ్ళే వచ్చారు సార్. రాజకాలం మూసారు. చల్పదన్నా ರಾಜಕಾಲುವೆ ಒತ್ತುವರಿ ಅయింದ ಇದು ರಾಜಕಾಲುವೆ ಏನು ಸರ್ ತೆರವು ಮಾಡಿಸಿ ಯಾವತ್ತು ಹಳೇದು ಒಂದು ಕೊಟ್ಟಿದ್ವಿ ಸರ್. ಅಲ್ಲ ಯಾವ್ದು ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಇದ್ರು ತೆರವು ಮಾಡ್ತೀವಿ. ತೆರವು ಮಾಡ್ಬೇಕಲ್ಲ ಎಷ್ಟು ದಿನ ಟೈಮ್ ಅಣ್ಣ? ಅಣ್ಣ 2 వారాల రాజకాలుವೆ తెరువు చేస్తారు ಆಗ್ಬೋದಣ್ಣ? అన్న ఒక నెల అనుకోండి అన్న, నెల లోపల వచ్చి తెరువు చేస్తారు సార్. ఊరు లార్జర్ ఇష్యూ ಅದು ಸೈಟ್ ఉందమ్మా? అవునా? ಈಗ ಸೈಟ್ಗೆ ಏನ್ ಮಾಡೋದು ಸರ್? ಪಿಡಿ ಅವರೇ, ಸೈಟ್ಗಳು ಬಡವರು ಕೊಡಕ್ಕೆ ಸೈಟ್ಗಳು ಇದಾವ ಕೇತನಹಳ್ಳಿ ಸರ್ವೆ ನಂಬರ್ ಅಲ್ಲಿ? సరే ఏమైందంటే 148 ఉంది ఊరికి అవుట్లుక్ ఉండేది చాలా దూరం అదే. ఇక్కడ అక్కడ ఎక్కువ చెక్కాయాల పెద్ద ఊరు ఇది. అందుకే ఈ సరౌండింగ్ లోనే కావాలా. ఇత ఒక 36 కుంట్లు ఉంది. 36 కుంట్లు గ్రామ పంచాయతీ నివేశన వెంటనే ఉంది. దాన్ని చేసేయాల. ఏం సర్వే నంబర్ చెప్తారా? 79/2 ఉంది. అర్జీలో రాసినాము. అర్జీలో ఉంది 71/2. ఎన్ని సైట్లు అయితే? 36 కుంట్లు ఉంది. ಎಷ್ಟು ಸೈಟ್ ಆಗುತ್ತೆ? ಆಫ್ ಸೈಟ್ ಸೇರಿಸಿದಂತೆ 30 ಸೈಟ್. ಈಗ ಅದು ಐಡೆಂಟಿಫೈ ಮಾಡಿ ಬಡವ್ರಿಗೆ. ಹೋಗಿ ನಿಮಿಷ, ನೀ ಪೇರೇಮ್ಮ? ಅಶ್ವತ್ಥಮ್ಮ ಅಕ್ಕ ಅಂತ ಬರ್ಕೊಳ್ಳಿ. సైట్ ఇల్దే ఇరోర్ಗೆ నువ్వు ఇడు అదే గుర్తిస్తామమ్మా. గుర్తించినోడు పంచాయతీలో పెట్టి అలాట్ చేస్తాం. 2000 వస్తుందా? ಪಿಡಿ ಅವರೇ, ಇದು ಸರ್ ಆಶ್ರಯ ಯೋಜನೆ ಅಡಿಯಲ್ಲಿ ಮನೆ 3ನೇ ಕಂತು ಬಂದಿಲ್ಲ, ಯಾಕೆ? ಬೆಂಗಳೂರಿಗೆ పోయిండా? ಯಾಲ దాంట్లోనే ఉంది. ఈవో కొడి సార్ ಅವ್ರಿಗೆ ಅದಕ್ಕೆ ಸರ್ ಯಾಕೆ ಸರ್ ಅದು? ಏನ್ GPS ಆಗಿಲ್ಲ, ಏಕೆ ಸತ್ಯ ಅದು? ಸರ್ GPS ಎಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ ಸರ್. ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಅದು. ಅಲ್ಲ, ನಿನ್ನ ಅಕೌಂಟ್ ನಂಬರ್, ಆಧಾರ್ ನಂಬರ್ ಇಲ್ಲಿ ಇದೆ ನೋಡಿ ಸರ್. ₹1 ಬರುತ್ತೆ ಅಕೌಂಟ್ಗೆ, ಮತ್ತೆ ಹೇಗೆ ರಿಟರ್ನ್ ಹೋಗುತ್ತೆ? ಅಲ್ಲ, ಎಷ್ಟು 3 ಬಿಲ್ ಬಂದಿದ್ಯಾ? 2 ಬಿಲ್ ಸರ್. 3ನೇ ಬಿಲ್ ಬರಬೇಕು ಅಂತ ಬಂದಿಲ್ಲ ಸರ್. ಯಾಕೆ ಅದು ಬರ್ಬೇಕು ಸರ್? ಅಕೌಂಟ್ ಅಲ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಸರ್. ಅಕೌಂಟ್ ಮತ್ತೆ ಅಕೌಂಟ್ ಇದಕ್ಕೆ ಈಗ ಅದು ಹೆಂಗ್ ಸರಿಪಡಿಸೋದು? ಹಿಂಗೆ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಇನ್ಫಾರ್ಮ್ ಮಾಡಿ ಸರ್. ಯಾವ ಬ್ಯಾಂಕ್? SBI ಗೋಲ್ಡ್ ಸರ್. ಅಲ್ಲ, ಈಗ ದುಡ್ಡು వచ్చింది అని చూపిస్తాను దీంట్లో సక్సెస్ అని. ఎంత మూడో పేమెంట్? మూడో పేమెంట్ 46. ಒಂದು ಕೆಲಸ ಮಾಡಪ್ಪ, ನಿನ್ನ ಪಾಸ್ಬುಕ್ ಕೊಡು. ಪಾಸ್ಬುಕ್ ఇక్కడ 48 ಪಾಸ್ಬುಕ್ ಎತ್ರಪ್ಪ. ಗೃಹಲಕ್ಷ್ಮಿ ಬರ್ತಿಲ್ಲ, ಪೆನ್ಷನ್ ಬರ್ತಾ ಇಲ್ಲ, ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಇಲ್ಲ. అమ్మ నీ పేరేమ్మ? ఇప్పుడు 2000 వస్తాడులే నీకు. ఎలా రేషన్ కార్డ్ ఎలా అప్లై చేయలేదమ్మా? అప్లై చేయలేదు. ರಾಮಕೃಷ್ಣಣ್ಣ ನೋಡ್ರಣ್ಣ, ಪಾಪ ಬಡವ್ರ ಅಮ್ಮ రా నువ్వు అతకరా ఆడ డీటెయిల్స్ చేపిస్తాను పో. ఎంత దూరం వస్తుందాక? ಅವ್ರ ಮನೆಗೆ ನೀರ್ ಕನೆಕ್ಷನ್ ಹಾಕೊಡ್ಬೋದಾ? ನೀರಾಗಲ್ಲ. ಕರೆಂಟ್ KEB ಅವರು ಬೆಸ್ಕಾಮ್ అన్న ఎంత దూరం ఉందా ఇల్లు? ಇಲ್ಲ ಅಂತ అక్కడ చేత్తో కట్టుకున్న కరెంట్ ఇచ్చాకేమే కాదమ్మా సార్. తోటದಲ್ಲಿ ಇದ್ರು ಕರೆಂಟ್ ಕೊಡಕ್ಕೇನಾ? ಉಂಡು ಅಮ್ಮ, నీ పేరేమ్మా? ನಂಜಮ್ಮಕ್ಕ. ಅಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಮನೆ ವಿಸಿಟ್ ಮಾಡಿ 2 ದಿನದಲ್ಲೇ ಅದೇನು ಪಾಸಿಬಿಲಿಟಿ ಮಾಡಿ ನೋಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ನಂಜಮ್ಮಕ್ಕ PDO ಸರ್ ವಿಸಿಟ್ ಮಾಡಬೇಕು ಅಮ್ಮ, వచ్చే ಎಪಿಸ್ತಾం. ನೆಕ್ಸ್ಟ್ ಮನೆ ಮತ್ತೊಂದು ಏನಾದರೂ ಬೆನಿಫಿಟ್ ಕೊಡಬೇಕಾದ್ರೆ ಈ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ನಂಬರ್ ಹಾಕೋಷ್ಟೊತ್ತಿಗೆ ಆಲ್ರೆಡಿ ಬೆನಿಫಿಷರಿ ತಗೊಂಡಿದ್ದಾರೆ ಅಂತ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅವನು ಹೇಳ್ತಿರೋದೇನೆಂದ್ರೆ, ಈ ಫ್ಯಾಮಿಲಿಯಿಂದ ಸಪ್ರೇಟ್ ಮಾಡಿ ನಂದೇ ಒಂದು ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಸಪ್ರೇಟ್ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಕೊಟ್ಟು ನನಗೆ ಸರ್ಕಾರದಿಂದ ಬರುವಂಥ ಎಲ್ಲ ಬೆನಿಫಿಟ್ ನಾನು ಸಪ್ರೇಟಾಗಿ ತಗೋಬೋದು. ಸೂಪರ್ ಏನು ತಗೊಂಡಿದ್ದಾರೆ ಫ್ಯಾಮಿಲಿಗೆ ಅದನ್ನು ಹೊರತುಪಡಿಸಿ ನಾನು ತಗೋಬೋದು ಅನ್ನೋದು ಅವರ ಅಭಿಲಾಷೆ. ಇವ್ರ ಸಜೆಷನ್ ಏನಂದರೆ, ಈಗ ಇವ್ರಿಗೆ ಏನು ಅಕಸ್ಮಾತ್ ಇವ್ರದ್ದೇನಾದರೂ ಈಗ ಸಪ್ರೇಟ್ ಮಾಡಿಬಿಟ್ವಿ ಅನ್ಕೋ, ಅವ್ರಿಗೇನಾದರೂ ಹೆಲ್ತ್ ಇಶ್ಯೂ ಸಡನ್ನಾಗಿ ಏನಾದರೂ ಆಯಿತು ಅಂದರೆ ಆ ಥರದ್ದು ಏನು ಸರ್ಕಾರದಿಂದ ಸಿಗೋಲ್ಲ.
ಹೊಸ ಕಾರ್ಡ್ ಬರೋವರೆಗೂ ಇವ್ರು ವೆಯ್ಟ್ ಮಾಡಬೇಕಾಗ್ತದೆ, ಅವಾಗ ಇವ್ರಿಗೆ ಲಾಸ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಇವ್ರು ಇದು ಅಕಸ್ಮಾತ್ ಈಗ ತೆಗೆದು ಸಪ್ರೇಟ್ ಮಾಡ್ಕೊಟ್ರೆ ಎಷ್ಟು ದಿನ ಸಡನ್ ಆಗಿ ಆಗಲ್ಲ ಸರ್. ಹೊಸ ಕಾರ್ಡ್ ಮತ್ತೆ ಗೌರ್ಮೆಂಟ್ ಇಂದ ಬಂದಾಗ ಮಾತ್ರ ಕೊಡ್ಬೋದಾಗುತ್ತೆ. ನೋಡೋ ನೆನಡ ಸರ್ಜನ್ ಮಾట్లాಡ್ತಾನೆ ಈಗ ಇತ್ತಪ್ಪ ನೋಡುವ ನನಗೆ ಫೋನೇ రైకడ ಈಗ సడన్ గా ఏం ప్రాబ్లం ఏముంది ప్రాబ్లం ఉసిరాట ప్రాబ్లం సార్ సేల్స్ಕೊಳ್ಳೋದು ಬೆಟರ್. పదే సిరాప్లో వాడుతూనే ఉండాలి. లేదుండమ్మా లేదుండమ్మా చూపియాలి నీట్గా మన అమ్మ అంబులెన్స్ తోడకపో ఇప్పుడేమి హార్ట్ ప్రాబ్లం ఏమి మాత్రలో మందులో తీసుకుంటా హుషారమ్మా హుషార నువ్వు ఏ ఇందిరాగాంధీకి ಹೋದಾಗ ನನಗೆ ಹೇಳ್ರಿ ಸರ್ಜನ್ ಮಾತಾಡು ఇది ఇప్పుడేం తెలుసా సపరేట్ చేద్దాము సైడ్కి వీటికి అనుకూలమైంది వాళ్ళు చెప్పేది ఏమంటే వాడు ఆ బిడ్డకి ఎమర్జెన్సీ ఉంది చెయ్యి అది అయినోడు నీట్కి సపరేట్ తిప్పిద్దాం ఆ గ్యాప్లో ఈ కారెట్ లేకుంటే ఆ బిడ్డకి ప్రాబ్లం అవుతుంది నువ్వు చూపి నువ్వు ఆరాంగా ఉండు ఏ నీట్కి మాత్రలు సిరప్లు అంతా టైంకి వేయండి